ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ ఎకో బోడెన్. రెండో పాఠం. ఆత్మలోకం. ఆత్మకు మరణం లేదు, అది కేవలం లోకాలకే మారుతుంది. చీఫ్ సేటిల్. అది 1992లో. అప్పుడే వసంతకాలం మొదలవుతున్న సమయం. దీర్ఘమైన చలికాలం తరువాత సూర్యకాంతి భూమి మీద పడుతూ పక్షుల కిలకిల రావాలు భూమాత అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. అది పామ్ ఆదివారం, ఈస్టర్ పండుగ ముందు వచ్చే ఆదివారం. నేను చర్చికి వెళ్ళాలా లేక తోట పని చేసుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్నాను. చర్చికి వెళ్ళటమే ముఖ్యమని నిర్ణయించుకుని అక్కడ నాకు నచ్చిన ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చుని ఆ పరమాత్మతో సంభాషించాలనుకున్నాను. అక్కడ నాకు నచ్చిన ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చుని ఆ పరమాత్మతో సంభాషించాలనుకున్నాను. కానీ ఆ తర్వాత చర్చికి వెళ్ళాలన్న నా నిర్ణయాన్ని మార్చుకుని బయటికి ఎక్కడికైనా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఆ ముందు రోజు రాత్రి నేను, నా సోదరుడు మైఖేల్ ప్రేతాత్మలని నిర్మూలించే పని చేశాం. నేను ఆ విషయం గురించి ఆలోచిస్తూనే రాత్రి నిద్రలోకి జారుకున్నాను. ఈరోజు ఆదివారం. ఉదయాన్నే లేచినా అవే ఆలోచనలు నా మెదడులో మెదులుతున్నాయి. తోట పని చేస్తుండగా ఇన్నాళ్లలో నేను ఆత్మలోకం గురించి సముపార్జించుకున్న జ్ఞానాన్ని నెమరు వేసుకుంటున్నాను. ఆత్మలోకానికి సంబంధించిన జ్ఞానం నేను చదివిన పుస్తకాల నుంచి సంపాదించుకుంటే, మరికొంత జ్ఞానం చనిపోయిన వారి ఆత్మలతో సంభాషిస్తున్నప్పుడు లభించింది. కానీ అనుభవపూర్వకంగా నేను ఆ జ్ఞానాన్ని పొందలేకపోయాను. నేను అప్పటికే గత 20 సంవత్సరాలుగా ప్రేతాత్మలను నిర్మూలిస్తున్నాను. నాకు తెలిసినంతలో నేను ఆ ఆత్మలను మంచి ప్రదేశానికే పంపేశాను. కానీ నాకు ఎందుకో ఆ రోజు ఈ విషయం పైన స్పష్టమైన జ్ఞానాన్ని పొందాలన్న కోరిక కలిగింది. నేను తోటలో పని చేస్తున్నప్పుడు ఆత్మలోకం సంబంధించిన జ్ఞానాన్ని నాకు అందించమని ఆ పరమాత్మను వేడుకున్నాను. మరణాంతర జీవితం గురించి నేను పొందిన జ్ఞానంతో పాటు ఆత్మలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా నాకు అందించినట్లయితే అందరికీ వారు చనిపోయిన తరువాత వెళ్ళబోయే లోకం ఎలా ఉంటుందో వివరిస్తానని చెప్పాను. ఈ ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు ఈ విషయం గురించి అడగబోనని చెప్పాను. కానీ ఆ జ్ఞానానుభూతి కోసం నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటానని కూడా చెప్పాను. ఆ భగవంతుడు ఆత్మలోకపు జ్ఞానాన్ని ఎలా అందించబోతున్నాడోనని ఒక ప్రక్కన ఆతృతగా ఉంది. మరోవైపు ఏది ఎలా ఎప్పుడు ఎక్కడ జరగాలో అలాగే జరుగుతుందని, ఇంకా ఈ విషయం గురించి వదిలేయాలని నిర్ణయించుకున్నాను. 3 రోజుల తరువాత నేను చేసిన ప్రార్థనను పూర్తిగా మరిచిపోయిన తరువాత నా జీవితంలో ఒక మరుపురాని అనుభవాన్ని పొందాను. ఆ రోజు బుధవారం. నేను నా స్నేహితుడు నీల్ను స్వస్థతపరచగా అతడు నా కార్యాలయం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు. వెంటనే కార్యాలయం అంతా ఒక శక్తితో కూడిన తెల్లటి పొగతో నిండిపోయింది. నాకు చాలా క్రొత్తగా అనిపించింది. అంతేకాక నా శరీరం శక్తిహీనమై తూలిపోతున్నట్లుగా అనిపించింది. నేను మేలుకునే ఉన్నప్పటికీ నిద్రలోకి జారుకుంటున్నట్లు అనిపించింది. కాసేపటికి నా శరీరం నుంచి ఆత్మ బయటకు వెళుతున్న అనుభూతిని పొందాను. కానీ ఇదంతా సక్రమంగా జరుగుతున్నట్లు అనిపించలేదు. ఓ స్త్రీ ఆత్మరూపంలో నా ఎదురుగా నించుని ఉన్నట్లు గమనించాను. నాకు ఆవిడ ముఖం కనిపించలేదు, ఎందుకంటే నేను ఆవిడను వెనుక నుంచి చూశాను. ఆవిడ బలమైన పొడవాటి జుట్టును కలిగి ఉంది. అప్పుడు ఆవిడ నాతో
పద వెళ్దాం, పద వెళ్దాం అని అన్నారు. నాకు చాలా భయం వేసింది. నీల్, నాకు ఏమైనా సహాయం చేయగలవేమోనని అడిగాను. ఓ చిత్రమైన సంఘటన నా ముందు జరుగుతోందని, ఓ ఆకారం నన్ను తన వెంట రమ్మని బలవంత పెడుతోందని అతడితో చెప్పాను. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు తెలిసిన నా కార్యాలయం మొదటి అంతస్తులో ఉన్నాను, కానీ నేను మరో పరిధిలో ఉన్నట్లుగా అనుభూతి చెందాను. ఇలా జరుగుతున్నదాన్ని ఆపాలనుకుని నీల్ నా శరీరాన్ని గట్టిగా కుదిపాడు. అతను కోరుకున్నట్లుగానే ఒక 15 సెకండ్ల పాటు అంతా ఆగిపోయి తిరిగి మళ్ళీ మొదలైంది. ఆ ఆకారం మళ్ళీ నా ముందుకు వచ్చి తన వెంట రమ్మని నన్ను కోరింది. నా ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్న అనుభూతిని పొందుతున్నానని నీల్కు చెప్పాను. నా శరీరం శక్తి విహీనంగా మారిపోయింది. ఏదైతే అది అవుతుందని నేను క్రింద పడిపోయాను. నాకు ఎదురుగా ఒక సొరంగ మార్గం కనపడింది. ఈ మార్గాన్నే నేను ఆత్మను నిర్మూలిస్తున్నప్పుడు చూశాను. ఈ ద్వారం గుండానే నేను ఆత్మలను వెలుగులోకి పంపేదాన్ని. మన లోకాన్ని, ఆత్మలోకాన్ని అనుసంధానించేది ఈ సొరంగ మార్గమే. నా దేవదూతలో ఒకరు నా సోదరుడు మైఖేల్ను ఇక్కడకు త్వరగా పిలవమని నీల్తో చెప్పారు. అక్కడ నుంచి నన్ను పైకి తీసుకువచ్చి గదిలో ఉంచమని చెప్పారు. వెంటనే నీల్ మైఖేల్కు ఫోన్ చేసి నన్ను పైన గదికి తీసుకువెళ్ళాడు. నా కాళ్ళు జీవం లేనట్లుగా ఉన్నాయి. నీల్ నన్ను తిరిగి శరీరంలోకి వచ్చేయమని చెప్తూ ఉన్నాడు. మరోవైపు ఆ తెల్లని ఆకారం తనతో రమ్మని చెప్తోంది. నీల్ నన్ను లాక్కొచ్చి మంచం మీద పడేశాడు. నా శరీరం కుప్పకూలిపోయింది. జరిగినదంతా నా స్వాధీనంలో లేనట్లు అనుభూతి చెందాను. నా సోదరుడి కోసం ఎదురు చూస్తున్న క్షణాలు యుగాలుగా గడిచాయి. కానీ నా సోదరుడు మైఖేల్ ఇక్కడకు రాకముందే అతనికి ఇక్కడ జరుగుతున్న విషయమంతా తెలుసు. వచ్చే దారిలోనే అతను తన దేవదూతను అడిగాడు. నేను 3 రోజుల క్రితం ఆ పరమాత్మను స్వర్గం గురించిన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలియజేయమని కోరానని వారు మైఖేల్తో చెప్పారు. అందువల్లనే నాకు ఎరుకతో కూడిన అనుభవాన్ని అందించడానికి తీసుకువెళ్తున్నట్లుగా చెప్పారు. నా సోదరుడు నేను ఆత్మలోకానికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నా చేయి పట్టుకుని నా శరీరాన్ని సంరక్షిస్తానని చెప్పాడు. అతను చెప్పిన మాటలను బట్టి నా ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చిందని, ఆ తెల్లని ఆకారం నా ఆత్మేనని, అది శరీరాన్ని ఇక్కడ వదిలేసి ఆత్మలోకానికి వెళుతోందని నాకు అర్థమైంది. జరిగిన సంఘటనకి నేను ఎంతగానో నిర్ఘాంతపోయాను. ఎందుకంటే చివరకు నేను నా సోదరునికి కూడా ఆదివారం చేసిన ప్రార్థన గురించి చెప్పలేదు. ఆత్మలోకం మైఖేల్ నన్ను నిశ్చింతగా వెళ్ళి రమ్మని, తాను ఇక్కడ నా శరీరాన్ని సంరక్షించగలనని ధైర్యం చెప్పాడు. అతడు ఇచ్చిన ఆ భరోసాతో నేను పూర్తిగా నా శరీరాన్ని విడిచిపెట్టాను. నా మనస్సు, సుప్తచేతన మనస్సు ఆ తెల్లని ఆకారమైన నా ఆత్మతో ఏకమైపోయింది. నేను ఆ సొరంగ మార్గం గుండా గాలిలో తేలుతూ వెళ్ళసాగాను. ఆ మార్గంలోకి పూర్తిగా ప్రవేశించిన తర్వాత ఒక వెచ్చటి ప్రేమ నన్ను పూర్తిగా అలుముకుంది. ఆ సొరంగ మార్గం అంతా నాకు ఒకే ప్రతిధ్వని వినపడసాగింది. వెళదాం పద, వెళదాం పద. ఆ సొరంగ మార్గంలో ఎన్నో ఆత్మలు తమ ప్రియమైన వారి మరణాంతరం వారి ఆత్మలను స్వాగతించడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. నా చుట్టూ ఎన్నో ఆత్మల పునః సంగమాలు జరుగుతున్నాయి. నేను గాలిలో తేలుతూ ఇంకా పైకి వెళ్ళిపోయాను. అప్పుడు నేను నా కళ్ళు తట్టుకోలేనంత కాంతిని చూశాను. కళ్ళు మూయకపోతే అంధురాలిని అయిపోతానేమో అనిపించింది. కానీ కళ్ళు తెరిచే ఆ కాంతి లోపలికి తేలుతూ వెళ్ళిపోయాను. ఎంతో ప్రశాంతంగా ఎరుకతో నేను ఆత్మలోకంలోకి ప్రవేశించాను. అది ఎంతో వింతైన ఆకర్షణీయమైన చిన్న పల్లెటూరు. అందులో రాళ్ళతో
కట్టబడిన వీధులు కనిపించాయి. మా అమ్మమ్మ ఆమె స్నేహితురాలతో అక్కడ నిలబడి చూస్తున్నారు. నన్ను మా అమ్మమ్మ ఆవిడ స్నేహితురాలికి పరిచయం చేశారు. తన స్నేహితురాలు నేను చనిపోతున్నట్లు ఆవిడకి ఎందుకు చెప్పలేదని మా అమ్మమ్మను అడిగారు. అప్పుడు మా అమ్మమ్మ నేను చనిపోలేదని కేవలం చూసి వెళ్ళడానికి వచ్చానని చెప్పారు. నేను మా అమ్మమ్మను చాలా దగ్గర నుంచి చూశాను. ఆమె ముఖం మీద ముడతలు కానీ ఆందోళన కానీ ఏమీ లేవు. ఆమె ఎంతో అందంగా ఆనందంగా ఉన్నారు. యవ్వనం ప్రశాంతత ఆవిడను పూర్తిగా ఆవరించి ఉన్నాయి. నా చుట్టూ చనిపోయిన చాలామంది పాత స్నేహితులు కనిపించారు. వాళ్ళు కూడా నన్ను చూసి నా దగ్గరకు రాలేదు. ఎందుకంటే నేను సమయం వృధా చేయదలుచుకోనని వాళ్లకు తెలుసు. వాళ్ళందరూ కూడా నేను మా అమ్మమ్మలో చూసిన అదే రకమైన ప్రశాంతతను, యవ్వనపు కాంతిని కలిగి ఉన్నారు. వెంటనే అక్కడికి ఒక దేవదూత ప్రత్యక్షమయ్యింది. ఆవిడ ఎంతో ప్రేమ స్వరూపంగా వెలుగుతో నిండి భుజాల వరకు జారే ఎర్రటి జుట్టుతో పొడవైన గౌనుతో రెక్కలు కలిగి ఉంది. ఇక్కడ ఉన్నంత వరకు ఆవిడ నా దిశా నిర్దేశకురాలని, నాకున్న తక్కువ సమయంలో కుదిరినంత వరకు చూపిస్తానని చెప్పింది. ఆవిడ నన్ను మొట్టమొదట గులాబీ రంగులో ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళింది. ఆ ప్రదేశమంతా గులాబీ రంగు ఆరాను కలిగి ఎంతో అందంగా ఉంది. నా ఎదురుగా ఒక ఆసుపత్రి కనిపించింది. దానికి ఎంతో దూరంలో నుంచున్నప్పటికీ నేను దాని లోపల కూడా ఎంతో స్పష్టంగా చూడగలిగాను. భూమిపైన ఆసుపత్రిలాగా మందులు, వైద్య సామగ్రి, తక్కువ స్థాయి ఉద్యోగులు లేరు. అది కేవలం సంరక్షకులతో కూడిన విశ్రాంతి గృహంలాగా అనిపించింది. వారు వైద్యులో నర్సులో కాదు, కేవలం సహాయకులు. ఆసుపత్రిలో కొన్ని ఆత్మలు శరీరం లేకుండా ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాయి. వాటిలో చాలా ఆత్మలు శరీరాన్ని వీడే సమయంలో, అంటే మరణ సమయంలో ఎక్కువ మోతాదులో మందులు వాడారు. దానివల్ల వారి ఆత్మలు కూడా ప్రభావితమయ్యాయి. అటువంటి ఆత్మలు అక్కడ సేద తీరి స్వస్థత పొంది ఆత్మలోకానికి అలవాటు పడుతున్నాయి. మరణాన్ని ఒప్పుకోలేక ఇబ్బంది పడుతున్న ఆత్మలకు అక్కడి సహాయకులు ఆత్మలోకపు స్థితికి అలవాటు పడటానికి సహాయపడుతున్నారు. వికలాంగులుగా జీవించి మరణించిన వారి ఆత్మలకు శరీరపు వైకల్యం మరణాంతరం ఆత్మకు వర్తించదని నచ్చ చెబుతున్నారు. ఆసుపత్రిలో ఒకనొక పెద్ద విభాగం ఆత్మహత్య చేసుకున్న వారి కోసం ఉంది. అక్కడి ఆత్మలలో కొన్ని నిద్రావస్థలో ఉన్నాయి. మరికొన్ని వాటి ప్రాణాలను తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నాయి. ఇంకొన్ని ప్రాణాలు తీసుకోవడానికి ఉపయోగించిన మత్తు పదార్థాల నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆసుపత్రిలో చాలా అంతస్తులు ఉన్నాయి. అన్నీ పరిశీలించే సమయం లేకపోయింది. ఆసుపత్రి బయట చాలా ఆత్మలు కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాయి. ఆ ఆత్మలు ఆ ప్రదేశానికి ఉన్న గులాబీ రంగు ఆరాలో ఉండే శక్తిని తీసుకుని స్వస్థత పొందటానికి అలా కూర్చున్నాయని దేవదూత చెప్పింది. తర్వాత మేము ఒక మార్గం మీదుగా వెళ్ళాం. మొదట మేము కదిలే పర్వతం, కోమలమైన చిగురాకులు, గడ్డి, పువ్వులు, సెలయేర్లు, సరస్సులు, నదులు ఉన్న ప్రదేశాన్ని చూసాం. అక్కడి కుసుమాలు ఎంతో ఆకర్షణీయంగా, ఉత్సాహభరితంగా, ప్రకాశవంతంగా సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయి. తరువాత బంగారం తెల్లని రంగు మైదానం మీద పెద్ద పెద్ద స్తంభాలు, కిటికీలు, తలుపులు కనిపించాయి. కానీ వాటికి అద్దాలు లేవు. దేవదూతలు లోపల నుంచి వచ్చి వెళ్తూ ఉన్నారు. నా ప్రక్కన దేవదూత, ఇది భూమి మీద జీవించే వారికి సహాయపడే దేవదూతలు నివసించే స్థలం అని చెప్పింది. అప్పటికి నా సోదరుడు మైకేల్ గొంతు నిదానంగా వినిపిస్తోంది. అతడు నన్ను సంగీతాన్ని అనుసరించి వెళ్ళమని కోరాడు. అప్పుడు నా చుట్టూ సంగీతం మ్రోగుతున్నట్లు గమనించాను. నేను ఆ దేవదూత వంక చూడగానే ఆమె తనను అనుసరించమని చెప్పింది. మేము తేలుతూ సంగీత విద్వాంసులు, వాయిద్య కళాకారులు నివసించే ప్రదేశానికి వెళ్ళాం. నేను అక్కడ అందరినీ చూశాను. నేట్ కింగ్ కోలే, ఇంకా భూలోకం నుంచి మరణించిన వారిని చాలామందిని అక్కడ గుర్తించాను.
వారిలో కొందరు పాటలు వ్రాస్తుంటే మరికొందరు పాడుతున్నారు. ఈ విషయం వివరించడానికి కొంచెం కష్టంగా ఉంది. అక్కడ వివిధ రకాల వాయిద్యాలు ఒకేసారి మ్రోగించబడుతున్నాయి. అదంతా చిన్న రేడియో స్టేషన్లా ఉంది. ఎవరు ఏ సంగీతాన్ని వినాలనుకుంటారో ఆ సంగీత తరంగాలకి తమను శృతి చేసుకుంటే అది మాత్రమే వినగలుగుతారు. తరువాత నేను వెళ్ళిన ప్రదేశం నాకు చాలా ముఖ్యమైనది. చిన్న వయస్సు నుంచి జీసస్ నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అనో, లేక భూమి మీద ఇది ఈస్టర్ వారం కావటం వల్లనో తెలియదు, కానీ దేవదూత నన్ను ఒకానొక అద్భుతమైన దివ్యమైన ప్రదేశానికి తీసుకువెళ్ళింది. నేను వెళ్ళిన ప్రదేశం చూడటానికి ఎంతో కన్నుల విందుగా ఉంది. చుట్టూ నీలాకాశం, ఉత్సాహభరితమైన పచ్చని ప్రకృతి, ఎటు చూసినా ఒక ఉత్సవం జరుగుతున్నట్లుగా అనిపించింది. వేల కొలది ఆత్మలు భావావేశానికి లోనై ఉన్నాయి. కొన్ని ఆత్మలు నవ్వుతున్నాయి, మరికొన్ని ఆనంద భాష్పాలతో కీరింతలు కొడుతున్నాయి. ఇంకొన్ని ఆత్మలు గుంపు మధ్యలో నిలబడి వ్యక్తిని చూస్తూ నిలబడిపోయాయి. ఆ వ్యక్తి అక్కడ నిలబడి ఏదో మాట్లాడుతున్నట్లుగా, బోధిస్తూ ఉన్నట్లుగా ఉంది. ఆయన ఎవరో అడుగుదామని దేవదూత వంక చూశాను. ఆవిడ ఆ మధ్యలో నిలబడిన వ్యక్తి జీసస్ క్రైస్ట్ అని చెప్పింది. నేను అక్కడికి వెళ్ళొచ్చో లేదోనని ఆలోచిస్తుండగా దేవదూత నా ఆలోచనలన్నీ చదువుతూ పర్వాలేదు వెళ్ళమని చెప్పింది. అందుకు నేను ఎంతో కృతజ్ఞురాలును. నాకు జీసస్ ఎంత ముఖ్యమో తెలుసుకుని నన్ను ఆయన నివసించే చోటు సిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్కి తీసుకువెళ్ళింది. నేను బోధనలను వింటూ అపారమైన ఆనందాన్ని, మిక్కిలి భయాన్ని ఒకేసారి అనుభూతి చెందాను. నేను ఎంతగానో ఆరాధించే వ్యక్తి ఇక్కడే ఉన్నారు. ఆయన చుట్టూ అపారమైన జ్ఞానంతో కూడిన బంగారపు ఆర ఆవరించి ఉంది. ఆయన చూడడానికి విశాలమైన బాహువులతో, భుజాల వరకు జారుతున్న ఒత్తైన జుట్టుతో, గడ్డంతో, చామన ఛాయ రంగుతో, శక్తి చైతన్యం నిండిన కళ్ళతో ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి అందరినీ బాధల నుంచి విముక్తి కలిగించేటటువంటి జ్ఞానవంతమైన, బలమైన, మృదువైన ఆయన చేతులను చూసి తన్మయత్వం చెందాను. అతిపెద్ద ఆత్మ సమూహంతో ఆయన ఇతరులను ఎలా ప్రేమించాలో వివరిస్తున్నారు. ఆయన ప్రబోధాల పూర్తి ఉద్దేశ్యం ప్రేమ. ఆయన ఎంతో గొప్పవారు, ఎంతో శక్తి సామర్థ్యాలతో పాటు వినయ విధేయతలు కలిగి ఉన్నవారు. ఆయనకు ఎంత వీలైతే అంత దగ్గరగా వెళ్ళాలనిపించింది. నాకు ఇంకా బాగా గుర్తుంది. ఆ ప్రదేశం నాకు సొంత ఇల్లులా అనిపించింది. ఆ నగరాన్ని విడిచి రావాలనిపించలేదు. ఆ ప్రదేశం అంతా ఎక్కడ చూసినా సరికొత్త నూతన ఆశలతో, నా అంతరంగ ప్రశ్నలకు సమాధానాలతో నిండిపోయి ఉంది. నన్ను ఎవరో పదే పదే ఏకో ఏకో అని పిలుస్తున్నట్లుగా వినిపించింది. నా సోదరుడు నా శరీరంలోకి తిరిగి రావాల్సిందని, ఇప్పటి అనుభవాన్ని నా శరీరం భరించలేకపోతోందని చెప్పాడు. కానీ నాకు వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. అప్పుడు నన్ను మైఖేల్ భగవంతుడిని చూడమన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, నా చుట్టూ అంతా ఆ భగవంతుడితోనే నిండిపోయిందని, భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అని, ఆయనను ఎక్కడ తలుచుకుంటే అక్కడే ఉంటాడు అని అర్థమైంది. భగవంతుడు అంటే ఒకానొక ఆవిర్భావం, ఒకానొక జ్ఞానం. ఆయన మాటలకు వర్ణనాతీతుడు. మైఖేల్ మళ్ళీ నన్ను త్వరగా రమ్మని ఒత్తిడి చేశాడు. నేను దేహానికి తిరిగి వెళ్ళేలోపు దేవదూత నాకు ఇంకా ఏమేమి చూపించదలుచుకుందో అడిగాను. ఆత్మలోకం అనేక విభాగాలుగా విభజింపబడింది అని, ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రతిబింబిస్తుందని చెప్పింది. మనం భూమి మీద ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నామో, ఎటువంటి ఎరుకను కలిగి ఉన్నామో దానిని బట్టి మన ఆత్మలోకంలో ఏ విభాగానికి చెందిన వారమో నిర్ణయించబడుతుంది. ఒకవేళ భూమి మీద జీవించినంతకాలం నువ్వు కష్టజీవివి, పరమ భక్తుడవైనట్లయితే మరణాంతరం ఆ విభాగానికి తీసుకువెళ్ళబడతావు. దేవదూత నాకు దొంగలు, బిచ్చగాళ్ళు నివసించే విభాగాన్ని చూపించింది. అది వారి వాస్తవికత అని చెప్పింది. రోజంతా వారు ఒకరి నుంచి ఒకరు దోచుకుంటూ భిక్షాటన చేస్తూ ఉంటారు. అలా జీవించగా కొన్నాళ్ళకు ఆ జీవన విధానానికి విసుగు చెంది బయట వారిని వేరొక జీవన విధానం గురించి అడిగి తెలుసుకుంటారు. ప్రతి ఆత్మ వారి ఎదిగిన స్థితిని బట్టి అంతకన్నా గొప్ప వాటిని అన్వేషిస్తూ
నిత్యం వారి వాస్తవికతను మార్చుకుంటూ ఉంటుంది. భూమి మీదలాగే ఆత్మలోకంలో కూడా అందరూ వారి వారి నమ్మకాలను పెంపొందించుకుంటూనే ఉంటారు. చిట్ట చివరిగా ఆత్మ పరమాత్మ స్థితిని చేరుకుంటుంది. ఆత్మలోకంలో ఒక్కో విభాగానికి ఒక్కో తరగతి గది, ఆ విభాగంలో వారి వాస్తవికతను తెలియజేసే ఒకానొక బోధకుడు ఉంటాడు అని దేవదూత చెప్పింది. ఆత్మ ఎదుగుతున్న కొద్దీ కొన్ని విభాగాల అవసరం ఉండదని చెప్పింది. వివిధ రకాల విభాగాలు, వాటికి వివిధ వాస్తవిక దృక్పథాలను కలిగి ఉండటం నాకు కొంచెం క్లిష్టంగా ఉందని దేవదేవతతో చెప్పగా, దానికి ఆమె భూమి మీద కన్నా క్లిష్టమైనదేమీ లేదని, భూమి మీద కన్నా క్లిష్టమేమీ కాదని చెప్పింది. ఆత్మలోకంలో ప్రతి ఒక్కరూ ఎదుటివారి విభాగాల గురించి, వాస్తవిక దృక్పథం గురించి పూర్తి ఎరుకుతూ ఉంటారని చెప్పింది. నువ్వు వేరొకరి విభాగానికి వెళ్ళినప్పుడు వారి నమ్మక వ్యవస్థకు నీ నమ్మక వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇలా ఉండటం సర్వసాధారణం, కానీ భూమి మీద క్లిష్టంగా ఉండటానికి కారణం అందరినీ ఒకే వాస్తవిక దృక్పథం ఉందని భావిస్తుంటాం. కానీ నిజానికి అలా ఉండదు. భూమి మీద చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే ఎదుటి వారి నమ్మకాలను ఒప్పుకోవటం మనకు కష్టంగా ఉంటుంది. వారు కూడా మనలాగే ఆలోచించాలని, ప్రవర్తించాలని కోరుకుంటాం, భావిస్తుంటాం. నేను దేవదూతను సినిమా నటుల గురించి అడిగాను. ఎందుకంటే నాకు సినిమాలు మీద ఆసక్తి ఎక్కువ. దేవదూత నాతో సినిమా వారికి ఒక ప్రత్యేకమైన విభాగం ఉందని, ఒకవేళ వారు సినిమా రంగంలోనే మరు జన్మ తీసుకోవాలనుకుంటే ఆ విభాగంలో ఉంటారని, లేదంటే వారి వ్యక్తిత్వానికి, ఉద్దేశాలకు తగిన విభాగానికి ఎంచుకుని అందులో ఉంటారని చెప్పారు. నేను ఒక వ్యక్తికి ఆత్మ పరిశీలన, సైకిక్ రీడింగ్ చేస్తున్నప్పుడు జాన్ ఎఫ్ కెనడీ ఆత్మను చూశాను. నేను ఆయనకు ఎంతకాలం జేఎఫ్కేగా ఉండబోతున్నారని అడిగాను. ఎప్పటి వరకు అయితే ప్రజలు నన్ను జేఎఫ్కేగా చూడాలనుకుంటున్నారో అంతకాలం నేను ఆత్మలోకంలో వేరు జన్మ తీసుకోకుండా ఇలాగే ఉంటానని చెప్పారు. కుటుంబ సభ్యులు, చుట్టాలు, తర్వాత ప్రజలు ఎక్కువగా చూడాలని కోరుకునేవారిలో తానే మొదటి వ్యక్తినని ఆయన చెప్పారు. ఆయన నాకు తాను చేతులు ఊపుతూ అందరినీ పలుకరిస్తూ ఉన్న ఒకనొక చిత్రాన్ని చూపించారు. అంతేకాక తాను చేస్తున్న దానికి తాను ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పారు. చాలామంది నేను ఎల్విస్ ఆత్మని చూశానేమో అని అడుగుతుంటారు. నేను ఆత్మలోకంలో ఆయనను చూశాను. ఆయన బాగానే ఉన్నారు. నాకు ఈ అనుభవం కలగటానికి 2 వారాల ముందు హాస్య నటుడు సామ్ కిన్నీసన్ మరణించటం జరిగింది. నేను కిన్నీసన్ అభిమానిని కావడంతో ఆయన ఎలా ఉన్నారో తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నాను. దేవదూతను ఆయన గురించి అడిగిన వెంటనే ఆయన ఉండే చోటును చూపించారు. ఆయన ఒక దారి ప్రక్కగా నుంచున్నారు. నాకు ఆయన నవ్వులు వినిపించాయి. మళ్ళీ ఆయన నవ్వులు అలా వినిపించగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన చుట్టూ చాలా ఆత్మలు నుంచుని ఉన్నాయి. భూమి మీద చేసిన మంచి పనులకు అందరూ ఆయనను అభినందిస్తున్నారు. నేను వారి మాటలకు చకితురాలినై దేవదూత వంక చూశాను. ఎందుకంటే సామ్ తన ప్రదర్శనల్లో చాలా కఠినంగా ప్రవర్తించేవాడు. అలాంటప్పుడు ఆయన భూమి మీద చేసింది గొప్ప పని అని ఎలా మెచ్చుకుంటున్నారు అన్న సందేహాన్ని వ్యక్తపరిచాను. దేవదూత అప్పుడు నా వంక చిరునవ్వుతో చూసి ఆయన భూమి మీదకు ఎందుకు వెళ్ళాడో ఆ పనిని పూర్తి చేశారని చెప్పారు. నమ్మక వ్యవస్థ సిద్ధాంతాల గురించి ప్రజలను ఆలోచింపచేయటమే ఆయన భూమి మీదకు వచ్చిన కర్తవ్యమని దేవదూత అన్నారు. అంతేకాక ఆ విషయాన్ని ప్రజలకు అందచేయటంలో ఆయన కఠినంగా ప్రవర్తించినప్పటికీ తన జన్మ ఉద్దేశ్యాన్ని పూర్తి చేశారని చెప్పారు. ప్రజలు ఆయన ప్రదర్శనల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వారి నమ్మక వ్యవస్థను, సిద్ధాంతాల గురించి మనస్సులో ప్రశ్నించుకునేవారని దేవదూత చెప్పింది. నేను ఆయనను పెద్ద కోటు ధరించి, గుండ్రటి టోపీతో, టెన్నిస్ బూట్లు వేసుకుని ప్రజలను పలకరిస్తూ నవ్వడం చూస్తుండగా మా సోదరుడు మైఖేల్ కఠినమైన గొంతుతో నన్ను తిరిగి రమ్మని పిలిచాడు. నా శరీర పరిస్థితి విషమమవుతోందని అతని పిలుపులో నాకు అర్థమైంది. నేను వెంటనే వెలుగు వైపు నుంచి వెనక్కి తిరిగి వెళ్ళాను. నా కుడివైపు విశాలమైన మెట్లను చూశాను. ఆ మార్గం ఆత్మలోకంలోని ఉన్నత తలానికి దారి అని దేవదూత చెప్పారు. ఉన్నత తలంలో అందరికీ ఒకే వాస్తవిక దృక్పథం ఉంటుందని, ఆత్మ పరమాత్మ ఒకటేనన్న ఎరుకతో ఆనందంగా
ఒకరితో ఒకరు ఎంతో శాంతిగా ఉంటారని దేవదూత చెప్పారు. నా అనుభవాల్లో ఈరోజు మొదలుకొని చాలాసార్లు ఆ తలాన్ని చూశాను. ఆ తలంలో చాలా ఆత్మలు ఉన్నాయి. వారందరికీ తాము పరమాత్మ ఎదుటివారు ఒకరేనన్న ఎరుకను కలిగి ఉన్నారు. ఆ తలం చాలా దివ్యంగా ఉంది. అతి తక్కువ సమయమే అయినా నేను అదంతా చూడగలిగాను. కానీ జీసస్ నివసించే ప్రదేశాన్ని వదలబుద్ధి కాలేదు. చిట్ట చివరగా దేవదూతను ఆత్మలోకంలోనికి ప్రవేశించడానికి ఆ రాళ్లతో కట్టిన మార్గం ఒక్కటేనా అని అడిగాను. దానికి ఆవిడ ఆత్మలోకంలో ప్రవేశించడానికి అనేక మార్గాలు ఉన్నాయని, ఆ మార్గాలలో ఇది కూడా ఒకటని చెప్పారు. కొన్ని ఆత్మలు నేరుగా ఆసుపత్రికి వెళతాయని, ఇంకొన్ని వాటి సుప్తచేతన మనస్సు తీసుకువెళ్ళిన చోటుకు వెళతాయని చెప్పారు. నాకు ఇంకా చాలా చెప్పాలనుకున్నారు అని, చూపించాలనుకున్నారు అని దేవదూత అన్నారు. కానీ అప్పటికే నా శరీరం చాలా బాధకు గురి అవుతున్నందువల్ల నేను తిరిగి రావాల్సి వచ్చింది. ఈ మాట పూర్తి అవుతుండగానే నా ఆత్మ శరీరంలోకి తిరిగి ప్రవేశించింది. ఇలా ఎరుకతో నేను శరీరం నుంచి బయటకు వెళ్ళటం కోసం నా ఆత్మశక్తిని పూర్తిగా ఉపయోగించాను. దీనివల్ల నా శరీరం ఎంతో కష్టాన్ని ఎదుర్కొంది. నా శరీరం అస్తవ్యస్తమైన బొమ్మలా నిర్జీవంగా, శక్తిహీనంగా అయిపోయింది. నా ఆత్మ శరీరంలోకి తిరిగి ప్రవేశించాక నా నోట మాట రావటానికి కనీసం 20 నిమిషాలు పట్టింది. నా నాలుక బండబారిపోయింది. కళ్ళు తెరుచుకోకపోగా వెలుగును అస్సలు చూడలేకపోయాను. నా శరీరాన్ని కదల్చటం చాలా కష్టమయ్యింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వడానికి గంట పట్టింది. నేను 12 గంటలు ఏకధాటిగా నిద్రపోయాను. ఉన్నత తలం. ఆ తర్వాతి రోజులు గడవటం నాకు చాలా కష్టంగా అనిపించింది. నాకు భూమి మీద ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. నాకు ఆత్మలోకానికి వెళ్ళిపోవాలని, అదే నా సొంత ఇల్లులా అనిపించింది. భూమి మీద జన్మించిన ఆత్మలు పడుతున్న సంఘర్షణ నేను అర్థం చేసుకోగలను. వద్దు అనుకుంటే అక్కడే ఆత్మలోకంలో ఉండిపోగలను. కానీ అక్కడ ఆత్మ పురోగతి చెందటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే మనం ఇక్కడ జన్మించటం కానీ భూమి మీద ఇక్కడ ఆత్మ పురోగతి చెందటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే మనం ఇక్కడ జన్మించటం జరుగుతోంది. ఎరుకతో ఆత్మలోకానికి ప్రయాణించి ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచింది. నాలో ఆత్మలోకానికి వెళ్ళగలిగే శక్తి దినదిన అభివృద్ధి చెందుతూనే ఉంది. నాకు ఆత్మలోకంలోని ఉన్నత తలాలకు వెళ్ళి అక్కడ అంతా చూడాలని ఉంది. కానీ నేను ఆ ఉన్నత తలంలో చూసినవి అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్నప్పుడే ఆ తలాన్ని చూడటానికి అర్హురాలిని కాగలనని గురువులు చాలాసార్లు చెప్పారు. మే 1997వ సంవత్సరం నాకు అత్యంత సన్నిహితుడైన ఆధ్యాత్మిక సలహాదారుడు రెవరెండ్ ఫిల్ లెపరోట్ క్యాన్సర్ వ్యాధి వల్ల మరణించారు. ఆయన అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆయన ఉనికి తెలిసింది. మళ్ళీ 3 నెలల దాకా ఆయన ఆత్మను నేను చూడలేదు. నేను ఆయన ఆత్మను చూసినప్పుడు నా దేవదూతల మాటలు గుర్తుకు వచ్చాయి. నేను చూసిన వాటిని ఒప్పుకోగలిగిన స్థితిలో ఉన్నప్పుడే నేను వేటినైనా చూడగలనని వారు నాతో చెప్పారు. ఫిల్ నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆయన రూపంలో కాకుండా ఆయనను ఒకానొక ఉనికిలా అనుభూతి చెందాను. ఇంకా అర్థవంతంగా వివరించాలి అంటే సాగదీయడానికి వీలైన పదార్థం జెల్లోలాగా కనబడ్డారు. నేను ఆయన ఆత్మను చూడగలిగాను. ఆ రూపం కదులుతోంది కూడా. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్క ప్రక్క ఘన పదార్థంగా కనిపిస్తోంది, ఇంకోవైపు నమ్మలేని ఒక పల్చటి రూపంలా కనిపిస్తోంది. ఆత్మ. మొట్టమొదట ఆయన నాకు ఒకానొక భావనగా స్పృశించారు. ఆయన రూపం నా ఆలోచనలోకి వచ్చింది. ఆ ఆలోచన నేను చేస్తున్న పనుల నుంచి తప్పించి నా మనసును కొంత సమయం నిలిపివేసింది. ఆ తర్వాత నేను ద్రవ రూపంలో ఉన్న ఆ శక్తిని చూశాను. అది వివరించడానికి చాలా కష్టంగా ఉంది. నేను బిగ్గరగా ఫిల్ అది నువ్వేనా అని అరిచాను. వెంటనే అవును నేనే అన్న సమాధానం నాకు స్పష్టంగా వినిపించింది. అప్పుడు ఆయనను నేను ఇది వరకు నాకు కనబడిన రూపంలాగా తను ఇప్పుడు కనబడటం లేదు ఎందుకు అని అడిగాను. అప్పుడు ఆయన నాతో తన శక్తి చాలా తేలికైనదని, ఫిల్ అని నన్ను నమ్మించడానికి తేలికైనదని, అందుకే ఒకానొక ఉనికిగా
ఉనికిలా కనిపిస్తున్నానని చెప్పారు. ఒకవేళ తాను ఫిల్ అని నన్ను నమ్మించడానికి అతడు రూపాన్ని ధరించగలనని కూడా చెప్పాడు. నాకు ఆయన ఫిల్ అని తెలుసునని నమ్మించాల్సిన అవసరం లేదని చెప్పాను. నేను సొరంగంలోని 4వ తలాన్ని సందర్శించానని, ఆయన ఆత్మ 5వ తలంలో ఉండటానికి పూర్తి అనుకూలంగా లేనప్పటికీ ఆయన అక్కడే నివసిస్తున్నానని చెప్పారు. కానీ ఆయనకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు 4వ తలంలో నివసిస్తున్నందున ఆయన 5వ తలం నుంచి 4వ తలానికి వస్తూ పోతూ ఉంటానని చెప్పారు. నేను ఈ పుస్తకం ద్వారా అందరికీ 5వ తలం గురించి తెలియజేయడానికి దాని గురించి వివరించమని కోరాను. ఆ తలం గురించి అర్థం చేసుకోవడానికి మానసికంగా, భౌతికంగా నేను ఇంకా తయారవ్వాలని చెప్పారు. నేను ఎప్పుడైతే ఆ తలం గురించి తెలుసుకోవటానికి అర్హత పొందుతానో అప్పుడు నాకు తప్పకుండా తెలియపరుస్తానని ఆయన చెప్పారు. కొన్ని నెలల తరువాత నేను ఆత్మతో ప్రయాణం చేయకుండానే భౌతికంగా 5వ తలాన్ని చూడగలిగాను. నా దృష్టిని అక్కడ కేంద్రీకరించాను. అంటే నా దివ్య దృష్టితో అక్కడ అంతా చూడగలిగాను. మొదట 4వ తలం చూసిన తర్వాత అక్కడ నుంచి 5వ తలానికి ద్వారం కనిపించింది. ఒకానొక దేవదూత నాకు ఈ ప్రయాణంలో సహకరించింది. ఫిల్ మాదిరిగా ఆవిడను కూడా ఒకానొక ఉనికిలా అనుభూతి చెందాను. ఆ దేవదూత తెరవబడిన ఒకానొక ద్వారం వైపు చూపించి తనను అనుసరించమని చెప్పారు. ఆ ద్వారం ఎప్పుడు తెరవబడే ఉంటుందని, ఎవరైనా ఆ ద్వారం గుండా ఉన్నత తలానికి వెళ్ళవచ్చని, అయితే ఆ ద్వారం ఆధ్యాత్మికంగా ఎదిగిన వారికి మాత్రమే కనబడుతుందని చెప్పింది. అక్కడ చుట్టూ చాలా మంది దేవదూతలు ఉన్నారు. కానీ 4వ తలంలో కనిపించిన మాదిరిగా కాకుండా వారు ఎక్కువ చైతన్యాన్ని కలిగి ఉన్నారు. వారు చాలా గంభీరంగా కనిపించారు. ఆ తలంలో ఎక్కువ చైతన్యాన్ని అనుభూతి చెందినప్పటికీ అక్కడ శక్తి చాలా తేలికగా అనిపించింది. అక్కడి ప్రదేశం చూశాక ద్రవ పదార్థం జ్ఞప్తికి వచ్చింది. ఆ ప్రదేశం చూశాక ద్రవ వాయు పదార్థాల మిళితంగా ప్రతి ఒక్కటి తేలుతున్నట్లు అనిపించింది. 5వ తలంలోని ఆత్మలు ఒకానొక ఉనికిలో ఉండి కావలసిన రూపంలోకి మారగలవని దేవదూత చెప్పింది. కానీ వాటికి ఆ అవసరం రాలేదు. అవి ద్రవ వాయు పదార్థాల మిళితంగా కదులుతూ ఎంతో ఉన్నత చైతన్యంతో అవి అపారమైన శక్తిని కలిగి ఉన్నాయి. కానీ అక్కడ చాలా తేలికగా ఉంది. 5వ తలంలో పోలిస్తే 4వ తలం చాలా బరువుగా ఉంటుంది. ఇంకా భూమి అయితే చాలా చాలా బరువుగా ఉంటుంది. మొదటిసారి భూమి మీద జన్మ తీసుకున్న ఆత్మలకు ఇక్కడ శక్తి భారంగా అనిపించడం ఆశ్చర్యమేమీ కాదు. తేలికగా అనుభూతినిచ్చే ఆ శక్తిని వివరించమని దేవదూతను అడిగాను. దానికి ఆవిడ 5వ తలం ఎక్కువ దివ్య చైతన్యంతో పరమాత్మ మాదిరిగా అనుభూతిని ఇస్తుందని చెప్పింది. అక్కడ నుంచి 7వ తలం వరకు దివ్య చైతన్యం పెరుగుతూ చివరకు పరిపూర్ణమైన ఆ పరమాత్మ శక్తితో నిండి ఉంటుంది. 5వ తలం నిర్వాణ స్థితికి ప్రారంభమని దేవదూత చెప్పింది. పూర్తిగా 5వ తలానికి చేరిన ఆత్మలకు మరో జన్మ ఉండదని, అక్కడి ఆత్మలకు భూమిపైన జన్మించడం ఇచ్ఛానుసారమని, కానీ భూమిపైన ఎక్కువ స్పందనలు ఉండటం వల్ల ఆత్మ భూమిపైన జన్మించదలుచుకోలేదని క్లుప్తంగా చెప్పాలి. అంటే 5వ తలంలో ఎదగడానికి, పాఠాలు నేర్పడానికి అక్కడ గురువులు ఉంటారు. 4వ తలంలోని ఆత్మలకు కర్మలు ఉంటాయని, వాటిని తీర్చుకోవటానికి మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంటాయని దేవదూత చెప్పింది. 5వ తలంలోని ఆత్మలకు కర్మలు ఉండవని, అవి శారీరక బాధల నుంచి విముక్తి పొందాయని చెప్పింది. మరికొన్ని ఆత్మలు 5వ తలానికి చెందినవి అయినప్పటికీ భూమి మీద జన్మించి అందరికీ ఆదర్శంగా ఉంటూ ఎలా జీవించాలో నేర్పించడానికి వస్తూ ఉంటాయని చెప్పింది. వారినే మనం దైవాంశ సంభూతులుగా భావిస్తూ ఉంటాం. వారు కర్మచక్రాన్ని దాటేసి మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దటానికి భూమిపైన జన్మిస్తారు. 5వ తలంలో నివసించేవారు రాగద్వేషాలకు అతీతులు. పరమాత్మను కానీ తోటివారిని కానీ దూషించకుండా, ఒకరితో ఒకరు పోల్చుకోక, భావోద్వేగాలను లోనవటం లాంటి తక్కువ స్థాయి ఆలోచనలు కలిగి ఉండక, లేమితనం, సంకుచిత భావాలు చూపించరు. అక్కడి ఆత్మలకు తాము అనంతమైన శక్తితో సృష్టించబడ్డామని తెలుసుకున్నారు.
ఎదుటివారి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి ఎల్లప్పుడూ అందరిలో సామరస్య భావాన్ని పెంపొందించడానికి దృష్టి సారిస్తారు. వారు పూర్తిగా మానవాళికి సహాయపడుతూ వారిని సమానత్వ మార్గంలోకి తీసుకురావడానికి కృషి చేస్తూ ఆత్మ పరమాత్మ ఒకటేనన్న పూర్తి ఎరుకతో ఉంటారు. వారు పరమాత్మతో జవాబుదారీతనంతో ఉంటూ వినయ విధేయతలు చూపుతూ పరమాత్మ చెప్పినట్లు ఆచరిస్తూ ఉంటారు. 5వ తలంలో మాటలతో కాకుండా టెలిపతి ద్వారా సంభాషిస్తారని, ఊపిరి పీల్చాల్సిన అవసరం కానీ నోరు తెరవాల్సిన అవసరం కూడా ఉండదని దేవదూత చెప్పింది. ఆవిడ నాకు ఒకానొక రకమైన ద్రవ పదార్థం గురించి చెప్పింది, కానీ నాకు అది పూర్తిగా అర్థం కాలేదు. ఆ ద్రవ పదార్థం భూమిపైన దొరికే నీటికి భిన్నంగా ఉంటుందని, అక్కడ లభించే నీటిని గురించి సరైన అవగాహన మనకి ఇంకా రాలేదని చెప్పింది. మనం ఇక్కడ ఆలోచించిన తర్వాత పని చేస్తామని, మన అవగాహన శక్తి ప్రాథమికంగానే ఉంటుందని ఆవిడ అన్నారు. 5వ తలంలో దుఃఖం అనేదే లేదని, అది 4వ తలంలోనే అంతమైపోతుందని చెప్పింది. మనకు అసలు భూమిపైన అవగాహన కూడా లేని క్షమాగుణం ఈ తలంలో ఆచరింపబడుతుందని, ఉన్నత తలాల్లో విభిన్నమైన చట్టాలు క్రమ పద్ధతిలో ఉంటాయి కనుక మనం వాటిని గౌరవిస్తూ ఉంటామని దేవదూత చెప్పింది. 5వ తలంలోని వాతావరణం 4వ తలం మాదిరిగానే ఉంటుందని, కాకపోతే అంతకంటే ఎక్కువ అందంగా ఆహ్లాదాన్ని కలిగించే ప్రకృతితో నిండి రంగులు మృదువుగాను సున్నితమైనవిగాను ఉంటాయి. అక్కడ అంతా మనల్ని బలంగా కట్టిపడేసే ప్రేమతత్వం ఆవరించి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆత్మలకు కర్మలు ఉండవు. వాటికి ఏమి ముఖ్యమో వాటి మీదనే దృష్టి కేంద్రీకరిస్తాయి. కారణం ఏదైనా కావచ్చు, కానీ 5వ తలం అంతా 4వ తలంలో లేని ప్రశాంతతతో నిర్మలమైన చైతన్యంతో నిండిపోయి ఉంటుంది. 4వ తలానికి చెందిన ఆత్మలు మళ్ళీ భూమి మీదకు రాకుండా ఎలా 5వ తలానికి ఎదగాలో నేర్పించడాన్ని ఎంచుకున్నారని దేవదూత చెప్పింది. భూమిపైన నివసించడం ఆత్మకు ఎంతో కష్టంగా ఉంటుందని, ఆయన మళ్ళీ ఇటువంటి భారమైన శక్తిని కలిగి ఉన్న లోకంలో జన్మ తీసుకోబారని, ఇతరులకు కూడా ఆ పని చేయబోరని చెప్పారు. 5వ తలానికి చెందిన ఆత్మలు మానవ జాతిని ఉద్ధరించడానికి ఆసక్తి చూపిస్తాయని దేవదూత చెప్పింది. నాకు 6వ తలం గురించి తెలియజేస్తుందేమోనని దేవదూతని అడిగాను. ఆవిడ నేను ఆ తలం గురించి అర్థం చేసుకోవటం కష్టమని చెప్పింది. నాకు అనిపించింది ఏమిటంటే 6వ తలం మనల్ని పరమాత్మకు ఇంకా దగ్గర చేస్తుందని, పైన తలాలకు వెళుతున్న కొద్దీ మనం ఆ సృష్టికర్తతో ఏకమైపోతామని నాకు అవగతమైంది. నాకు అన్ని తలాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆసక్తి పెరిగిందని, నాకు ఒక్కో తలం గురించి పూర్తి అవగాహన కలిగేలా ఆవిడ వివరించగలరేమోనని దేవదూతను అడిగాను. ఒక్కో తలాన్ని వివరించడం కంటే ఆయా తలంలోని ఆత్మస్థితి ఆ తలాన్ని ప్రతిబింబిస్తుందని ఆవిడ అన్నారు. ఆత్మ యొక్క స్థితులు. మొదటి తలంలోని ఆత్మలు స్వార్థపూరితంగా ఉంటాయి. అన్ని జీవరాశులు ఒకదానితో ఒకటి అనుసంధానించబడ్డాయన్న విషయం వాటికి తెలుసు. అవి కేవలం తమ గురించి మాత్రమే ఆలోచిస్తాయి. ఎప్పుడూ భయంతో బ్రతుకుతూ సంకుచిత తత్వంతో ఉంటూ అన్నీ తమ ఇష్టానుసారంగానే చేస్తూ ఉంటాయి. మనమందరం మంచి ఏదో చెడు ఏదో తెలియజేసే విచక్షణ జ్ఞానంతోనే సృష్టించబడ్డాం. కానీ మొదటి తలంలోని ఆత్మలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటాయని దేవదూత చెప్పారు. అవి జీవించడానికి ఇది ఒకటే జీవితం అన్నట్లుగా భావిస్తూ ఇతరులకు మనం ఏది చేస్తామో అదే మనకు తిరిగి వస్తుందన్న విషయాన్ని, అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మవు, వాటికి అన్వయించుకోవు. తమని తాము ప్రపంచం నుంచి వేరు చేసుకుని లౌకికమైన ఆధ్యాత్మికమైన ధర్మాలు తమకు వర్తించవని భావిస్తూ ఉంటాయి. ఈ తలంలోని ఆత్మలు తమ చుట్టూ ఉండే విశ్వశక్తిని నమ్మవు, ప్రపంచానికి ప్రేమతత్వాన్ని పంచవు. ఎదుటి మనిషి మీద కరుణ లేకుండా మనుష్యులను, జంతువులను, ప్రకృతిని తక్కువగా చూస్తూ వాటికి ఇష్టమైన వాటిని దక్కించుకుంటూ అనాగరికంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. మొదటి తలంతోనే ఆత్మ యొక్క కర్మచక్రం మొదలవుతుంది. 2వ తలంలోని ఆత్మలు మనస్సు విప్పి ఎదుటివారితో మాట్లాడటం మొదలు పెడతాయి. వారిలో స్వార్థం, భయం కాస్త తక్కువగా ఉంటాయి. సమయానుసారం ఒక్కోసారి
మొదటి తలంలోని ఆత్మల్లా ప్రవర్తిస్తుంటాయి. ఈ తలంలోని ఆత్మలు కేవలం తమ గురించే కాకుండా ఎదుటివారి గురించి కూడా ఆలోచిస్తూ, ఎదుటివారు కూడా తమ జీవితంలో భాగమేనని, తమ ఆనందానికి ఏమాత్రం అడ్డు కాబోరని తెలుసుకుంటాయి. ఒక్కోసారి ఆ ఎరుకతోనే చుట్టుప్రక్కల వారితో, జంతువులతో, ప్రకృతితో సమయం గడుపుతూ ఉంటాయి. ఈ తలంలో ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నప్పటికీ వాటిని మరచి మళ్ళీ మళ్ళీ పాత జీవన విధానంలోనే బ్రతుకుతూ ఉంటాయి. మూడవ తలంలోని ఆత్మలు నిరంతరం జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ఏకత్వాన్ని అర్థం చేసుకుంటూ, మానవత్వంతో జీవిస్తూ భగవంతునితో అనుసంధానించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. భగవంతుని పట్ల భయభక్తులు కలిగి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ, అనవసరంగా ఎదుటివారిని బాధించకూడదని తెలుసుకుంటూ, మనుగడ పట్ల, ఎదుటివారి పట్ల, ఆ పరమాత్మ పట్ల భయంతో నడుచుకుంటాయి. సంకుచిత తత్వం వదిలి విశాల దృక్పథాన్ని అలవర్చుకుంటాయి. ఈ తలంలోని ఆత్మలు ఎక్కువగా వ్యక్తులతో, జంతువులతో కలిసి వివిధ ప్రదేశాలకు వెళ్ళి ఎదుటి వారిలోనూ తమలోనూ సారూప్యాలు గుర్తిస్తాయి. నాలుగవ తలంలోని ఆత్మలు సకల జీవరాశులతోనూ, జంతువులతోనూ, మనుష్యులతోనూ, ఆ పరమాత్మతోనూ ఏకత్వ భావాన్ని కలిగి ఉండి దానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ ఆత్మలు 1, 2, 3వ తలాల్లో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ తలంలోకి ప్రవేశించిన తర్వాత జీవితం పైన పూర్తి అవగాహన కోసం, వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎన్నో ప్రశ్నలు అడుగుతూ, ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభిస్తాయి. ఈ భౌతిక ప్రపంచంలో ఆత్మలన్నీ మొదటి తలాల్లో ఉన్నంత వరకు అనేక దురలవాట్లకు లోనవుతూ ఉంటాయి. 4వ తలంలోకి ప్రవేశించిన తర్వాత ఆ అలవాట్ల నుంచి బయటపడుతూ ఉంటాయి. 4వ తలంలోని ఆత్మలలో భౌతికపరమైన అలవాట్లకు మరి ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు మధ్య ఆధిపత్యం కోసం సంఘర్షణ జరుగుతుంది. 4వ తలంలోని ఆత్మలు ఎంతో కష్టపడి వాటి పాత నమ్మకాల నుంచి బయటపడి గట్టి పట్టుదలతో క్రొత్త దారిలోకి ప్రయాణం మొదలు పెడతాయి. అవి ఈ భౌతిక ప్రపంచం అశాశ్వతమని గ్రహించి దానికి ప్రాముఖ్యతను ఇవ్వటం తగ్గించి, ఆస్తిపాస్తులు శాశ్వతం కావని తెలుసుకుని ఉన్నదానిలోని ఎక్కువ ఆనందాన్ని వెతుక్కుంటూ, కష్ట సుఖాలను ఒకే రకంగా స్వీకరిస్తూ, అన్ని జీవిత పాఠాలేనన్న జ్ఞానంతో వ్యవహరిస్తూ తమలో ఎంతో అద్భుతమైన అభివృద్ధిని గమనిస్తాయి. ఈ తలంలోని ఆత్మలు సకల జీవరాశులను, ప్రకృతిని, ఆ పరమాత్మను సమాన దృష్టితో చూడటం మొదలు పెడతాయి. అంతేకాకుండా ఈ తలంలో మతానికి దూరమై ఆధ్యాత్మికత వైపు దృష్టిని సారిస్తాయి. భౌతిక ప్రపంచం గురించి తక్కువ ఆలోచిస్తూ ఆధ్యాత్మికత, జీవిత సత్యం, మరణం, పరమాత్మ గురించిన విషయాలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తాయి. ఆత్మ 4వ తలం నుంచి 5వ తలంలోకి ప్రవేశించే సమయానికి మొదటి 3 తలాల సమస్యలన్నీ తీరిపోయి కర్మ విమోచనం కలుగుతుంది. ప్రతికూల ఆలోచనల్ని సరిదిద్దుకుంటూ ఆధ్యాత్మిక ప్రయాణం వైపు అవగాహన ఏర్పరచుకుంటాయి. 5వ తలంలోని ఆత్మలు వాటి జీవితం పట్ల పూర్తి బాధ్యత వహిస్తూ క్రొత్త మార్పులను నిత్యం ఒప్పుకుంటూ ఉంటాయి. వాటికి ఆ ఆశలు ఉండవు. అవి భూమిపైన జీవన విధానం పట్ల పూర్తి ఎరుకను కలిగి ప్రతి విషయాన్ని చక్కదిద్దుతూ ఎదుటివారికి నేర్పుతూ ఉంటాయి. నిరంతరం ఎదగాలన్న బలమైన కోరికను కలిగి ఉంటే ఎదిగే కొద్దీ తమలో అవగాహన శక్తి పెంచుకుంటూ ఉంటుంది. 5వ తలంలోని ఆత్మలు ఆ పరమాత్మ సృష్టి, పరమాత్మ ఒకటే అన్న అవగాహనతో ఉంటాయి. ఈ తలంలోని ఆత్మలు పూర్తి అవగాహన కలిగి ఉండటం వలన ఎటువంటి సంఘర్షణకు లోను కావు. ఈ తలంలోని ఆత్మలు దేవదూతలు లాంటివి. అవి భయాన్ని, సంఘర్షణను, ద్వేషాన్ని, అజ్ఞానాన్ని జయించిన ఆత్మలు. అవి ఉన్నత జ్ఞానాన్ని సముపార్జించి అనంతమైన ప్రేమతో ఆ పరమాత్మ సహాయంతో అందరినీ స్వస్థతపరచడానికి దృష్టి సారిస్తాయి. భూమి మీదలా కాకుండా 6వ తలంలోని ఆత్మలు ఎంతో బ్రహ్మానందంతో ఉంటాయి. అసలైన ఆనందం కేవలం మన ఊహకు మాత్రమే అందుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ప్రతిదాన్ని నిరంతరం భౌతికంగానూ ఇదివరకటి జీవితంతోనూ పోల్చుకుంటూ ఉంటాం. ఈ తలంలోని ఆత్మలు పూర్తిగా భౌతికతను
విడిచిపెట్టి ఏడవ తలంలోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తూ ఉంటాయి. దేవదూత చిరునవ్వుతో ఏడవ తలం విశ్రాంతి జీవితం లాంటిదని చెప్పారు. దానితో ఆత్మస్థితుల యొక్క వివరణ ముగించారు. అంతేకాకుండా మనం ఒక్కో తలంలో ఎన్నెన్నో జన్మలు తీసుకుంటామని, అందుకే ఎంతో చెడు కర్మను కూడబెట్టుకుంటామని చెప్పారు. ఉత్తమమైన జీవన విధానం, నమ్మక సిద్ధాంతాలు ఉంటాయని తెలియడానికి ముందే మనం రెండవ తలంలో 30 జన్మలు తీసుకుంటామని, ఇంకా ఆ తర్వాత 3-4 తలాల వరకు 20 జన్మలు తీసుకుంటామని దేవదూత చెప్పారు. 4వ తలమే భూమిపైన జన్మించడానికి ఆఖరి అవకాశం కనుక మనం అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందే వరకు ఆ తలంలోనే ఎక్కువ జన్మలు తీసుకుంటాం. 4వ తలంలో జీవనం ఎంతో గొప్పగా ఉంటుందని, ఎందుకంటే ఆ తలంలో ఎంతో జ్ఞానంతో ఏమీ చేస్తున్నామన్నా పూర్తి ఎరుకతో ఉంటామని దేవదూత అన్నారు. 4వ తలంలోని జ్ఞాన పరిధిని పూర్తిగా చేరే వరకు మొదటి 3 తలాలలో జన్మలు తీసుకుంటూ ఉంటామని చెప్పారు. వాస్తవికతలో బ్రతకడం తెలిసిన తర్వాత ఉన్నత తలాలకు వెళ్ళటం జరుగుతుందని దేవదూత అన్నారు. మనం 4వ తలంలో ఉన్నంత వరకే దుఃఖిస్తామని, ఆ తర్వాత 5వ తలం నుంచి భౌతిక బంధనాల నుంచి విముక్తి పొందుతామని, అంతేకాక 5వ తలం చేరే వరకు భూమిపైన గడిపిన జీవితం గురించి అనుబంధం కలిగి ఉంటామని చెప్పారు. 5వ తలం నుంచి విశ్రాంతి జీవితం, ఇంకా ఎల్లప్పుడూ ఉన్నత తలాల కోసమే ప్రయత్నిస్తూ ఉంటామని చెప్పారు. నాకు 1, 2, 3 తలాలు డే కేర్, నర్సరీ, కిండర్ గార్డెన్ మాదిరిగా అనిపించాయి. మనం పైన తలాలకు వెళ్ళిపోయిన తరువాత ఎప్పుడో కానీ క్రింద తలాల వైపు దృష్టి సారించాం. మొదటి విభాగంలో నేను వృద్ధాత్మ, నూతన ఆత్మల గురించి సంభాషించాను. నూతన ఆత్మ మొదటి తలానికి, వృద్ధాత్మ 4వ తలానికి సంబంధించినది. మీరు ఏ తలానికి చెందినవారో అని మీకు ఆరాటం కలగవచ్చు. నాకు తెలిసినంతలో మొదటి 3 తలాలకు చెందిన వారెవరూ ఈ పుస్తకం వైపు దృష్టి సారించరు. 3వ తలంలోని వారు ఇది చదివినప్పటికీ వారికి ఉన్న మత నమ్మకాలకు ఈ పుస్తకంలోని విషయాలకు మధ్య సంఘర్షణ ఎదుర్కొంటారు. 4వ తలంలోని వారు ఎక్కువ నేర్చుకోవాలనే కుతూహలంతో ఉంటూ వారి జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటారు కనుక ఈ పుస్తకానికి ఎక్కువ ఆకర్షితులు అవుతారు. నేను ఆత్మలోకంలో చూసిన మొదటి 4 తలాలు భూమి మాదిరిగానే ఉంటాయి. తేడా ఏమిటంటే మనం భూమి మీద అందరం కలిసి ఉంటాం, కానీ అక్కడ విభాగాలుగా ఉంటాయి. మనం నిత్యం చూస్తున్న జీవితంలోని మనుష్యులను అక్కడ చూసినప్పుడు వారు ఏ తలానికి చెందినవారో అర్థమవుతుంది. మొదట ఈ తలాల గురించిన వివరాలు నాకు అందించడానికి దేవదూత చాలా సంశయించారని, ఎందుకంటే భూమి మీద మన గురించి ఎదుటివారి వివేకాల గురించి మనం తీర్మానిస్తూ ఉంటామని జడ్జిమెంటు. దానివల్ల మన ఎదుగుదల నుంచి దృష్టి మళ్ళీ అవకాశం ఉందని చెప్పారు. మనం గుర్తించాల్సినది ఏమిటంటే మొదటి 4 తలాల్లోనూ మనం ఐకమత్యంతో ఒకరి ఎదుగుదలకు ఒకరు నిరంతరం సహాయపడుతూ ఉంటాం. మన ఎదుటివారితో ఎక్కడ నుంచి వచ్చామో, ఇప్పుడు ఎక్కడున్నామో, ఎదగటానికి ఎటువంటి ఆస్కారాలు ఉన్నాయో, అసలు మన శక్తి సామర్థ్యాలు ఎంతటివి అన్న విషయాలను చర్చిస్తుంటాం. మనలోని చెడు లక్షణాలు, శక్తి సామర్థ్యాలను ఎదుటివారిలోనూ చూడగలుగుతాం. భిక్షాటన చేసేవారు దొంగిలించుకోవటం ద్వారా కాకుండా ఇంకా మరీ ఎన్నో రకాలుగా వారికి భోజనం, నిత్య అవసరాలు, ఆస్తిపాస్తులు లభ్యం కాగలవని నిదానంగా తెలుసుకుంటారు. వారిలో జ్ఞానం మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది. మనందరం కూడా ఇలానే ఒకరినొకరు సరిదిద్దుకుంటూ సంపూర్ణ స్థితిని చేరుకుంటాం. మనం ఎదుటివారిలోని మంచి, చెడు రెంటిని ఉదాహరణగా తీసుకుంటాం. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనలో కొంత భాగాన్ని మనకు ప్రతిబింబిస్తారు. అందువలననే మనం అందరం ఇక్కడ కలిసిమెలిసి ఒకరికొకరు సహాయపడుతూ కలిసి ఎదగటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనమందరం ఒకరినొకరు స్వస్థత పరుచుకోవడానికి, కలిసి ఎదగటానికి ఇక్కడ ఉన్నాం.